హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ ఫిల్మ్స్. చైనాలోని వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయనే అంచనాలు ఉన్నాయి. చమురు సహా వివిధ కంపెనీలపై ప్రభావం పడింది. ఐటీ కంపెనీలు దెబ్బతింటున్నాయి. టెక్ దిగ్గజాలు సహా ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నాయి. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో సర్చ్ ఇంజిన్ గూగుల్ అప్రమత్తమైంది. సిలికాన్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్లలోని తమ ఆఫీసులకు వచ్చే సందర్శకులను కట్టడి చేస్తోంది. తమ ఉద్యోగులకు ఇంటి నుండి పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వటమే కాదు, కొత్త ఉద్యోగులను చేర్చుకుంటోంది. అయితే కరోనా వైరస్ కారణంగా వారికి నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. ఆఫీసులకు ఉద్యోగార్థులను నిలిపివేసింది. అంతేకాదు, తమ సాఫ్ట్వేర్ అభివృద్ధి సమావేశాలను కూడా రద్దు చేసుకుంటోంది. కార్యాలయాలకు వచ్చే వారిని కట్టడి చేసింది. కొత్త ఉద్యోగులను చేర్చుకునేందుకు గూగుల్ ఇంటర్వ్యూలు చేస్తోంది, కానీ నేరుగా చేయటం లేదు. గూగుల్ హ్యాంగ్అవుట్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కల్పించాయి. ఈ వారం నుంచి ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని యాపిల్ తెలిపింది. ట్విట్టర్ సోమవారం నుంచే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అందుబాటులోకి తెచ్చింది. లింక్డ్ఇన్ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది. వివిధ కంపెనీలు అత్యవసరం కాకుంటే ఇంటర్వ్యూలు పోస్ట్ పోన్ చేయటం లేదా అవసరం అయితే హ్యాంగ్అవుట్, వర్చువల్ ద్వారా నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. ప్రస్తుతం చాలా చోట్ల లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఉపయోగించడం అనేది సర్వసాధారణం అయిపోయింది. దీనివల్ల వాటిని ఉపయోగించే వారంతా ఎలివేటర్ బటన్ను ఉపయోగిస్తూ ఉంటారు లేదా ఎస్కలేటర్ రైలింగులపై చేతులు పెడుతూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో కూడా ఎవరైనా జబ్బు పడిన వారు తాకితే మీకు ఆ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా అక్కడ తాకి ఉంటే వెంటనే చేతులు కడుక్కోవటం మంచిది. కంప్యూటర్కు సంబంధించిన డెస్క్టాప్ మీద కూడా బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాపించి ఉంటుంది. వీటిని వాడే ముందు, వాడిన తర్వాత కూడా మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ ఆఫీస్లో ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారు. వీటికంటే ముఖ్యంగా కీబోర్డ్ మరియు మౌస్తో పనిచేయటం అనేది సర్వసాధారణం. వీటిని ఉపయోగించే ముందు మరియు తర్వాత కూడా మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి లేదా శానిటైజర్ వాడండి. మీ ఆఫీస్లో ల్యాండ్ ఫోన్పై కూడా బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చదరపు అంగుళానికి 25,000 వరకు అణువులను విడుదల చేస్తుంది. అందుకే శానిటైజర్తో కనీసం 2 సార్లు ఫోన్ను శుభ్రపరచండి. ప్రత్యేకించి ఇతర వ్యక్తులు కూడా మీ ల్యాండ్ ఫోన్ను ఉపయోగిస్తూ ఉంటే ఈ పనిని ఖచ్చితంగా చేయండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.